బ్యాక్ టు పర్చేస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో గైస్, ఈరోజు అసలు ఏంటి ఇక్కడ కూర్చుని ఇక్కడ ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా. ఏదో ఒకటి క్రియేటివ్గా చెయ్యాలి అనేదే కాన్సెప్ట్. సో అది కూడా కాకుండా మనము రోజు కొత్తగా ఉండాలి కదా. కొత్త కొత్త ఐటమ్స్ ఖర్చు పెట్టి ఎక్కడ తెచ్చుకోలేం కదా. కాబట్టి మన ఇంట్లోనే మన ఐటమ్స్తోనే కొత్త కొత్తగా క్రియేటివ్గా చేయాలి. సో అందుకోసం ఈరోజు నేను చేయబోతున్న మేక్ ఓవర్ వచ్చి నా డ్రెస్సింగ్ టేబుల్ మేక్ ఓవర్. మేకప్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఈ ఐటమ్స్ అన్నింటినీ ఎక్కడెక్కడ సదరాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్లో ఉన్నట్లు చేయాలని అయితే ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుంది. అగండి, మరి ఈ నైట్ డ్రెస్తో చేస్తే బాగోదు కదా. నేను ఏదో ఇదంతా క్లీనింగ్ చేసుకుంటూ మేకోవర్ చేసుకుంటూ సడన్గా నాకు గుర్తొచ్చింది, ఈ మేకోవర్ని మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి స్టార్ట్ చేశాను. సో నేనైతే 5 minutesలో రెడీ అయ్యి వచ్చేస్తాను. అంతవరకు ఒక్క లుక్ వేయండి. నేను ఏ ఐటమ్స్ సర్దాలని చెప్పి మొత్తం పరిచి పెట్టాను, పెద్ద సంతలాగా పెట్టేశాను. ఒక్క లుక్ వేయండి. 5 minutesలో మీకు. ఫస్ట్ అయితే ఈ మిర్రర్ అయితే తీసుకున్నాను నేను. సో లైట్స్ అయితే తీసుకున్నాను నేను. సో ఇదైతే చాలా పెద్దదిగా వచ్చింది. సో దీనికి రౌండ్గా వేయాలి అని చెప్పి అవుతుంది. సో గైస్, ఈ టేప్ తీసుకొని మొత్తం ఇట్లా ఫిక్సప్ చేసేసాను. సో ఇలా టేప్ అయితే వేసేసాను. సో టోటల్గా అవుట్లుక్ అయితే చిన్న మిర్రర్ తీసుకున్నాను. ఇది 220 రూపీస్కి వచ్చిందండి ఈ మిర్రర్. ఫ్రంట్ ఇట్లా స్క్రూ తిప్పినట్టు తిప్పేసేయడమే. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను నేను, ఫ్లవర్స్. సో ఇవి వచ్చి ఒక్కొక్క బంచ్ 199 రూపీస్ పడింది. సో ఇవన్నీ కలిపి 199 ఇలా అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రే లాగా తీసుకున్నాను నేను, 749 రూపీస్ పడింది. సో నేనైతే ఇక్కడ క్రీమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. సో ఇంకొక ఐటమ్స్ వచ్చి ఇది తీసుకున్నాను నేను. సో గైస్, నాకైతే ఇప్పటి వరకు పట్టింది. సో మొత్తం క్లియర్గా చూపించాలి అని అనుకున్నాను, కానీ అసలు నా వల్ల అవ్వలేదు. ఇప్పుడు అంతా మేకఓవర్ అయిపోయింది. ఇప్పుడు మేకఓవర్ నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రండి. దీపాలు పెట్టుకునేది. సో ఇలా పెట్టుకోవచ్చు దీపాలు. సో అలాంటిది నేనేం చేశాను అంటే, ఇలా బ్రషెస్, మేకప్ బ్రషెస్ వేసుకోవడం, ఇంకా ఐలైనర్స్, లిప్ లైనర్స్, సో అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి డబల్ చిన్ మసాజర్ ఇది, అండ్ ఇవన్నీ సిజర్స్. సో ఆ వెనకాల ఉన్న ఫ్లవర్ పార్ట్ చూసారు కదా. సో అలా పెట్టేసుకున్నాను. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, అదే మన ఈ మిర్రర్ వచ్చేసి నేను ఏఎంబి మాల్లో తీసుకున్నాను. 3200 అలా పడింది. సో లైట్స్ చూసారు కదా, చాలా బ్రైట్గా చాలా బాగుంది కదా. సో ఇట్లా లైట్స్ అయితే ఇలా వచ్చేసింది. ఇంకా ఇటు సైడ్కి వస్తే ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ పార్ట్ పెట్టేశాను. సో ఫ్లేవర్స్ ఇవన్నీ. సో ఇటు సైడ్ వచ్చేసి ఇలా దీపాలు అవి పెట్టాను.
సో ఈ వెనక వచ్చేసి ఈ మిర్రర్ ఏంటి అంటే క్లోజ్గా అయిపోయినా చూసుకోవాలి అనుకున్నా దానికి యూజ్ అవుతుందని పెట్టాను. కోమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ నా పెర్ఫ్యూమ్స్. ఇక్కడ సరిపోలేదని ఇంకా పెట్టలేదు. సో ఇవి వచ్చేసి టిష్యూస్, వెట్ టిష్యూస్, మేకప్ రిమూవ్ చేసుకోవడానికి కానివ్వండి, ఏదైనా దేనికైనా యూజ్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఎప్పుడైనా గోల్డ్ జ్యువెలరీ అలాంటివి ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే సడన్గా పెట్టుకుంటాం కదా, మనం తీసేస్తుంటాం కదా ఈవినింగ్ అయ్యేసరికి. సో బయటికి వెళ్ళొచ్చి రావడంతో ఈజీగా వేసేదానికి దానికంటూ ఒక చిన్న గ్లాస్ బౌల్ లాగా పెట్టుకున్నాను. ఇంకా ఫ్రాగ్రెన్స్ కోసం అని చెప్పి అక్కడ ఒక ఫ్రాగ్రెన్స్ క్యాండిల్ పెట్టాను. సో ఇదంతా వచ్చిన సామ్రాజ్యం. ఇంకా ఇవన్నీ లిప్స్టిక్స్, అన్ని షేడ్స్. ఇవి వచ్చేసి ఇంకా మాయిశ్చరైజర్స్, ఇంకా ప్రైమర్. సో ప్రైమర్ ఇది సన్ స్క్రీన్లో. సో ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది హెయిర్ గ్రోత్ వాటర్ అది. సో చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా వచ్చేసి ఇవన్నీ కూడా ఫౌండేషన్. ఇది వచ్చి హెయిర్ సిరమ్, ఇది వచ్చేసి ఫేస్ సిరమ్, విటమిన్ సి సిరమ్. ఇది నైట్ టైం అప్లై చేస్తే బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ షిమ్మర్. సో ఇలా అయితే ఇంకొకటి వచ్చేసి ఇది ఇంకా హెయిర్ బ్యాండ్స్, అవన్నీ కూడా స్టిక్కర్స్. సో ఇన్స్టెంట్గా ఫాస్ట్గా వేసుకునే దానికోసం అని చెప్పి ఇవి సో గైస్, ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ మేకోవర్. మీ అందరికీ ఐ హోప్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా చాలా రోజుల నుంచి కలెక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫైనల్గా ఏఎంబీ మాల్లో 4th ఫ్లోర్లో 99 స్టోర్ అని ఒకటి ఉందండి. డాలర్ స్టోర్ పక్కకే వస్తుంది. అది కొత్తగా పెట్టారు. నేను మీకు షార్ట్ వీడియోస్లో కూడా చూపించాను అది. అందులో ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అక్కడ కొనుక్కొచ్చుకున్నాయి. ఇవే కాదు, కిచెన్ వేర్ కానివ్వండి, ఇంకా టీపాయ్ మీదకి అండ్ డైనింగ్ టేబుల్ మీదకి అండ్ బౌల్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, ఇంపోర్టెడ్గా ఉన్నాయి. సో ఎవరైనా ఏఎంబీ మాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా అది విజిట్ చేయండి. మీకు నచ్చిన వస్తువులు దొరుకుతాయి. ఏంటి అంటే ఎక్కువ అన్ని బ్లౌజెస్ కానివ్వండి అండ్ డిజైనర్స్ కానివ్వండి, ఏదైనా కూడా నేను పింట్రెస్ట్లో చెక్ చేస్తూ ఉంటాను. సో ఆర్గనైజింగ్గా ఉంటే ఏమవుతుంది అని అంటే, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు అన్ని ఐటమ్స్, అన్ని క్రీమ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఫాస్ట్గా అందుతాయి. మనం రెడీ కూడా ఫాస్ట్గా అయిపోవచ్చు. ఎందుకంటే ఇంకా అక్కడ ఒక ఐటము, ఇక్కడ ఒక ఐటము పెట్టుకోండి, మనం అదొకసారి ఇదొకసారి రెడీ అయ్యేటప్పుడు తెచ్చుకోవాలి అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. సో నాలాగా మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే ఇలాగా రెడీ చేసుకున్నారనుకోండి, క్విక్గా రెడీ అయిపోవచ్చు. ఈ ఆర్గనైజింగ్ అనేది తెలియక కొన్ని ఆఫీసెస్ కూడా ఓపెన్ చేశారు. ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి, డ్రెస్సింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, అండ్ కిచెన్ షెల్ఫ్స్ని ఆర్గనైజింగ్ ఎలా చేసుకోవాలి, ఇంకా కబోర్డ్స్లో ఎలా మన ఆల్రెడీ ఉన్న బట్టల్ని నైట్ వేర్ ఎక్కడ పెట్టుకోవాలి అండ్ ఇన్నర్ వేర్స్ ఎక్కడ పెట్టుకోవాలి అండ్ శారీస్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది ఆర్గనైజ్ చేసేదానికి కొన్ని ఆఫీసెస్ కూడా ఓపెన్ చేశారు. నా ఫ్రెండ్ వాళ్ళు మొన్ననే తేజ అని, హ్యాపీ తేజాస్ అని చెప్పి, అంటే ఇదేమి ప్రమోషన్ కాదు, నాకు జస్ట్ గుర్తొచ్చి మీకు ఏదో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్తున్నాను నేను. సో ఆ ఆఫీస్ త్రూ వచ్చేసి వాళ్ళు అన్ని మేకోవర్స్ చేస్తున్నారు. సో నేను ఎందుకు వాళ్ళందరినీ అప్రోచ్ అవ్వడం అవన్నీ కాకుండా ఏదైనా మంచి పెద్ద ఇల్లు తీసుకున్నప్పుడు అలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం. సో అనేది చాలా టైమ్స్ వస్తుంది కదండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. నాకేంటంటే ఆ సో అనేది లేకపోతే వర్డ్ స్టార్ట్ అవ్వడం లేదు. సో ప్లీజ్ డోంట్ మైండ్. నా మైండ్ సెట్ ఏంటి అంటే, రోజు కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఉండాలి, అప్పుడే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకటే బియ్యాన్ని మనం రైస్ వండుకోవచ్చు అండ్ బిర్యానీ చేసుకోవచ్చు, పొంగలి చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు. ఎవ్రీడే ఉంటున్న ఇంటిని కూడా కొత్తగా తయారు చేసుకొని మనము మన అట్మాస్ఫియర్ని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇది మా అమ్మ చూసిందనుకోండి, అసలు కూడా తెలీదు నీకు, ఇవన్నీ ఏముంది 10 రోజులు ఉంటాయి పోతే
అదే మనీ ఉంటే ఎప్పుడు ఉంటుంది కదా అని చెప్పి ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటుంది. సీరియల్స్, మూవీస్ ఇవన్నీ చేసేటప్పుడు ఓన్ మేకప్పే కదా నాకు, అందుకని మేకప్ థింగ్స్ అన్నీ కూడా నా ఓనే ఉంటాయి. అక్కడ వాళ్ళ మేకప్స్ యూజ్ చేస్తే మళ్ళీ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ అన్ని నా ఐటమ్స్. సో ఎప్పుడైనా నేను మీకు సింపుల్ మేకప్, హెవీ మేకప్ అలా ఎలా అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కావాలనుకున్న వాళ్ళు నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ షో. ఐరనింగ్ మిషన్స్, కర్లింగ్ మిషన్స్, ట్రింపింగ్ మిషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తే ఇంకొక బ్లాగ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ కూడా పైన పెట్టేసుకున్నాను నేను. సో ఇవన్నీ ఏంటి అంటే నాకు హ్యాండీగా ఉండాలి అని చెప్పి నేను ఇవన్నీ ఇక్కడైతే సెట్ చేసుకున్నాను. నేను నాకు అందుబాటులో ఉండేలాగా నేనైతే ఇలా మేకఓవర్ చేసుకున్నాను. మీ అందరు కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు ఏంటి, నేను చేసిన ఈ మేకఓవర్ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. సో మీ అందరికి ఎవరికైనా నచ్చినైతే కామెంట్ చేయండి. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి ట్రెండీ లుక్. ఈరోజు ఈ ట్రెండీ లుక్లో అయితే మీకు సో ఈ శారీ వచ్చేసి ఇది కూడా చాలా ఓల్డ్ శారీ అండి. 4-5 years అవుతుంది. బట్ నేను ఎక్కువ సార్లు అసలు ఒక్కసారి కూడా కట్టలేదు. ఫస్ట్ టైం ఇదే కడుతున్నాను నేను. సో ఇది వచ్చేసి ముత్యాలంతా వచ్చేసిందండి ఇక్కడంతా. సో ఇదంతా దీనికి వచ్చేసి పైపింగ్ చేశారు. ఆల్రెడీ శారీతోనే వచ్చేసింది. సో పైపింగ్ చేశారు. మొత్తం చీర మొత్తం ఇలానే వచ్చేస్తుంది. సింపుల్గాను బాగుంటుంది. ఈ ముత్యాలు ఇవన్నీ రావడమే కొద్దిగా క్లాసీగా ఉంది. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా ఇది మంచి క్లాసీ లుక్ కనిపిస్తుంది సింపుల్గా. సో ఇది వచ్చి శారీ. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్. యాక్చువల్గా దీంట్లో సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది. సో నేనేంటి అంటే సేమ్ వేసేస్తే మరీ బాగోదు అని, సేమ్ ఉంటే బాగుండదు అని చెప్పి డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను ఇట్లా బ్లౌజ్ క్లాత్ ఒకటి తీసుకొని, కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని నేను ఇది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను. హై నెక్ పెట్టించేసుకున్న, హై నెక్ బోట్ నెక్ ఇది. సో హ్యాండ్స్కి వచ్చేసి నెట్ వేయించాను. సో ఇలా బఫీ హ్యాండ్స్ లాగా పెట్టించేసాను, 3 layers లాగా. సో అట్లా పెట్టించేసాను. అంటే కొద్దిగా సంథింగ్ డిజైనర్ లుక్ రావాలి అంటే సో ఇలా చేయాలి అని చెప్పి చేసేసాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ కూడా ఇట్లా పోట్లీ బటన్స్ లాగా బ్యాక్ హుక్స్ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా చేయించాను. ఇది ఇట్లా డిజైన్. సో బ్యాక్ కూడా హై నెక్ వస్తుంది, బోట్ నెక్. సో నెక్ వచ్చేసి ప్లెయిన్ నెక్. సో ఇదండి బ్లౌజ్ గురించి అయితే. ఇది కూడా బ్లౌజ్ కూడా చాలా రోజులే అయ్యింది కుట్టించేసి. సో ఇదండి బ్లౌజ్ గురించి అయితే. అండ్ జ్యువెలరీకి వస్తే ఇది సింపుల్ చైన్ అండి. ఇది 1 gram గోల్డ్. ఇది కూడా సింపుల్ చైన్ వస్తుంది. ఇదంతా కూడా స్టోన్స్. సో ఈ స్టోన్స్ వల్ల కొద్దిగా లుక్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి సింపుల్ ముత్యం స్టడ్ లాగా పెట్టుకున్నాను నేను. సింపుల్ ముత్యము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా గోల్డ్ బ్రేస్లెట్స్. ఇవి రెగ్యులర్గా ఉంటాయి నా చేతికి. ఇక నేను ఏం వేసుకున్నా వేసుకోకపోయినా ఇవైతే నా చేతికి రెగ్యులర్గా ఉంటాయి. అండ్ వాచ్. సో గైస్, ఇదండి ఈరోజు ట్రెండ్ లుక్. మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. ఇకపోతే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ నా దాకా పంపించండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.